హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ టమాటా వేసి ప్రిపేర్ చేసినాను. ఓకేనా, చూడండి గ్రేవ్ కూడా చూడండి, సూపర్ గ్రేవ్ ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ ఈరోజు. ఓకేనా, మీరు ఈ గ్రేవ్తోనే రైస్ అయితే మంచిగా తినొచ్చు. ఓకేనా, వంకాయ ఆలుగడ్డ టమాటా ఈ 3 పదార్థాలతోనే ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేసినాను. ఇప్పుడు మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనము వంకాయ ఆలుగడ్డ కర్రీకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, వంకాయ ఆలుగడ్డ కదా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఒక ఫ్రెండ్ నాకు కామెంట్ చేసింది ఫ్రెండ్స్, ఏమని, ఎప్పుడు చూడు ఆయిల్ ఎక్కువ వేయాలి అని అంటారు, హెల్త్ ఖరాబ్ కాదా అని అంటారు. హెల్త్ ఖరాబ్ కాదా అని అంటే కర్రీ కూడా టేస్టీగా ఉండాలి కదా ఫ్రెండ్స్. కర్రీ టేస్టీగా ఉంటే 2 ముద్దలు ఎక్కువ తింటాం, హెల్త్ ఏం ఖరాబ్ కాదు. ఓకేనా, 100 సంవత్సరాలు బతికేటోళ్ళము ఆయిల్ కొంచెం ఎక్కువ తింటే 50 సంవత్సరాలు బతుకుతాము. ఓకేనా, అంతేగాని హోమ్ మేడ్ ఫుడ్కి ఏవి ఎక్కువ వేసుకున్నా కానీ హెల్త్ అయితే ఏమి ఖరాబ్ కాదు. ఓకేనా, బయట ఫుడ్ తింటేనే వాళ్ళు ఎప్పుడెప్పుడో కాగిన ఆయిల్ మళ్ళా కొన్ని వేస్తారు కదా వేరే ఐటమ్స్. సో అవి మన బాడీకి ఇంపితం కావు కాబట్టి మనకు హెల్త్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనం ఇంట్లో మంచిగా మంచి నూనెనే కదా కొనుక్కొచ్చుకుంటాం, ఫ్రీడమ్ ఆయిల్ అట్లా. సో హెల్త్ అయితే ఏం ఖరాబ్ కాదండి ఆయిల్ ఎక్కువ వేసినంత మాత్రానే. ఓకేనా, ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో నేను ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్స్ అయితే మంచిగా మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనము పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ అయితే నేను 1 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నా. నెక్స్ట్ అల్లం పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కొంచెం అంటే కొంచెం ఫ్రై అయితే చేసుకుందాము. అల్లం పేస్ట్, పసుపు అల్లం ఎల్లిగడ్డ మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది కదా. సో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా ముక్కలు, వంకాయ ముక్కలు ఆలుగడ్డ ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు చూడండి, వంకాయ ఆలుగడ్డ ఇవి వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత కొత్తిమీర, 2 టమాటాలు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే కొంచెం వంకాయ ఆలుగడ్డ తొందరగా ఉడికిపోతుంది. సో అందుకనేసి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. నేను అప్పటి నుంచి మిక్స్ చేయలేదు ఫ్రెండ్స్, టమాటా వేసుకున్నాక మిక్స్ చేద్దామని. ఈ మధ్య టమాటాలు కూడా ఉడుకుతలేవు తొందరగా. సో అందుకనేసి నేను ముందునే వేయాల్సి వస్తుంది కర్రీలో. ఎంత పండు టమాటాలు అయినా కానీ ఉడకట్లేవు ఫ్రెండ్స్, మీరు గమనించిర్రా. సో నెక్స్ట్ వేయాల్సినవి ఏంటి అంటే ధనియాల పొడి 1 స్పూన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా కర్రీ అనేది ఉడుకుతుంది. నేను ఫస్టే ఆనియన్స్లో వెయ్యను, ఎందుకనంటే కొంచెం నాకు అట్లా నచ్చదు. సో అందుకనేసి నేను తర్వాత ఇట్లా వేస్తాను కర్రీ మీద వేస్తే ఏంటంటే ముక్కలకు అన్నీ పడుతుంది. సో అందుకనేసి నెక్స్ట్ కారము మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ అయితే నేను 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. కారము 2.5 వేస్తున్నాను. ఓకేనా, ఇది కొంచెం సేపు అన్నీ ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసి కర్రీ అయితే నేను కంప్లీట్గా ఉడికించుకుంటాను. ఇట్లా సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. నేను ఎప్పుడైనా కానీ మీకు సింపుల్ ప్రాసెస్గానే చూపిస్తాను, రొటీన్గా అందరు చేసుకునే విధంగా. నా వీడియోస్ ఎక్కువ బ్యాచులర్సే చూస్తారు, జెంట్స్. సో అందుకనేసి వాళ్ళు హెవీగా చేసుకోలేరు కదా, డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు వంట రాని వాళ్ళు ఉంటారు. సో అందుకనేసి నేను సింపుల్గా చూపిస్తాను. వాళ్ళు ఇలా మామూలుగా కట్ చేసుకొని ఇంట్లో ఉన్న పదార్థాలు, హెవీ పదార్థాలు కాకుండా ఇట్లా సింపుల్గా చూపిస్తాను. చాలామంది నా ఫాలోవర్స్ మాత్రం లేడీస్ కన్నా జెంట్సే ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు అందరు బాగా సపోర్ట్ చేయాలి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మీకు నచ్చిన వంటలు ఏవైనా ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి, నేను ఇంట్లో చేసి నేను మీకు వీడియో అనేది పెడతాను. ఓకేనా, ఇప్పుడైతే ఒక మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తాను.
ఎందుకనంటే మనము రైస్లో తినాలి కదా, సో రైస్లో తినాలంటే కొంచెం గ్రేవీ ఉండాలి, సో అందుకని. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇట్లా ఆయిల్లో అయితే వంకాయ ఆలుగడ్డ మంచిగా ఫ్రై అయితే అయ్యింది. చూడండి దగ్గరికి ఎంత బాగా అయిందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో కొంచెం గ్రేవీ కూడా ఉండాలి, వంకాయలు కొంచెం ఉడకాలి. సో అందుకనేసి నేను 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మూత పెట్టి కర్రీ అయితే కంప్లీట్గా ఉడికించుకుంటాను. ఓకేనా. ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, వాటర్ పోసి కర్రీ అయితే కంప్లీట్గా ఉడికించుకున్నాం కదా. ఒకసారి వంకాయ చెక్ చేసుకుందాము, ఆలుగడ్డ చెక్ చేసుకుందాం. ఆలుగడ్డ అయితే పర్ఫెక్ట్ ఉడికిపోయింది, వంకాయ కూడా ఉడికిపోయింది. ఓకేనా. గ్రేవీ చూడండి, ఏమాత్రం మనము మసాలాలు వేయలేదు, ఏం వేయలేదు, నార్మల్గానే మనము కర్రీ అనేది ప్రిపేర్ అయితే చేసుకున్నాం. గ్రేవీ కూడా చూడండి చిక్కగా ఎంత బాగుందో. ఓకేనా. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.